వచ్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఎందుకలా అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నానా? నువ్వు అసలు మనిషివేనా? ఈ ఫారెస్ట్ లో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చింది కాక అరుస్తున్నా అని రూడ్ గా మాట్లాడతావా? సన్లైట్ వచ్చి 2 hours అయింది. సన్లైట్ వస్తే చెప్పకుండా వచ్చేస్తావా? ఈ ఫారెస్ట్ కి నీకు తేడా ఏం లేదు. అడవిలో క్రూర జంతువులు తిరిగినట్టు నీ మైండ్ లో క్రూరమైన ఆలోచనలు తిరుగుతున్నాయి. నువ్వు సూర్యదేవర జయసూర్యవి కాదు. యువర్ ఎ చీటర్, సెల్ఫిష్, ఈగోయిస్ట్, ఇడియట్. నీతో రావడం నా మిస్టేక్. నో, ఇట్స్ నాట్ జస్ట్ అ మిస్టేక్. ఈ వన్ డే నీతో ట్రావెల్ చేయడం హెల్ అంటే ఏంటో అర్థమైంది నాకు. ఫస్ట్ టైం అర్థమైంది. నువ్వు నా హస్బెండ్ గా కాదు కదా, నా హౌస్ కీపింగ్ కి కూడా పనికిరావు. ఈ 23 hours లో ఇంప్రెషన్ కాదు డిప్రెషన్ తెప్పించావు. అయిపోయిందా? ఇంకా మాట్లాడతావా? ఇంప్రెషన్ అంటే ఏంటి? మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయే వరకు పని పాట వదిలేసి నీ చుట్టూ తిరగడమా? గంటకు 60 సెకండ్లు ఉంటే అందులో 100 సార్లు ఐ లవ్ యూ అని చెప్పడం, లేక పార్కులు, మాల్స్ లో, రెస్టారెంట్స్ లో తిప్పి ఫ్లవర్స్, గిఫ్ట్స్ ఇచ్చి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకొని తాగడమా? 24 hours ఫోన్లో మాట్లాడుతూ చాటింగులు చేస్తూ నగలు చీరలతో సర్ప్రైజ్ ఇవ్వడమా? నీ దృష్టిలో ఇంప్రెషన్ అంటే ఇదే కావచ్చు, కానీ నా దృష్టిలో ఇదంతా యాక్టింగ్. నిన్ను ఇంప్రెస్ చేయడం నా క్షణాల్లో పని, బట్ చెయ్యను. ఎందుకంటే నేను రియాలిటీకి వాల్యూ ఇస్తాను కాబట్టి. నాతో వచ్చి హెల్ని చూశానన్నా, నువ్వు చూసిన రెస్టారెంట్ హెవెన్ అనుకుంటున్నావా? ఒకడు 100 days లవ్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, కానీ పెళ్ళైన తర్వాత వాడి మ్యారేజ్ డే వాడి పెళ్ళాం గుర్తు చేయాలి. ఇంకొకడు రోజు ఇచ్చి ఇప్పుడు ఇంప్రెస్ చేస్తున్నాడు, పెళ్ళైన తర్వాత మీటర్ మల్లెపూలు తీసుకురాక గొడవ పడతాడు. వాడెవడో అమ్మాయికి తినిపిస్తున్నాడని చెప్పి నువ్వు ఆనందపడిపోయావు. కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి తినిపించమని అడిగితే గోపు మీద చెల్లుమని ఒక లెంపకాయ తినిపిస్తాడు. సో రెస్టారెంట్లో నువ్వు చూసినవన్నీ జస్ట్ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఎంతసేపు మీరు ఎక్స్పెక్టేషన్స్లో బతకడం వల్ల ఎదుటి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంప్రెషన్ అనే పేరుతో జీవితాంతం కాళ్ళ కింద పడేస్తున్నారు. నేను నిన్ను ఇంప్రెస్ చేయమని అడిగానా? ఛాలెంజ్ చేసింది నువ్వు. ఎంగేజ్మెంట్లో నిన్ను చూసిన వెంటనే నువ్వు వద్దు, నీతో లైఫ్ అంతకన్నా వద్దు అని డిసైడ్ అయింది నేను. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసింది నేను. దీంతో నీ ఈగో హర్ట్ అయి నన్ను ప్రొవోక్ చేసి నాతో ఛాలెంజ్ చేసి ఇప్పటి వరకు ఎక్కడికక్కడ నీ యాటిట్యూడ్ చూపించుకుంటూ వచ్చావు. అఫ్ కోర్స్ ఇది నీ దృష్టిలో ఇంప్రెషన్ కి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. అలాంటప్పుడు నన్నెందుకు తీసుకొచ్చావు? సారీ, నేను నీకు అబద్ధం చెప్పాను నిత్య. నేను నిన్ను ఇంప్రెస్ చేస్తాను. నిజానికి నేను చేయాలనుకున్నది
నిన్ను నువ్వు తెలుసుకునేలా చేయాలని. వాట్? ఎస్, కులం అంటే పిచ్చి, మతం అంటే పిచ్చి, ప్రాంతం అంటే పిచ్చి ఉన్న వాళ్ళని నువ్వు చూసుంటావు. కానీ బిజినెస్ అంటే పిచ్చున్నవాడిని నన్నే చూస్తున్నావు. అందుకే నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ డాటర్ నిత్యా శ్రీనివాస్ ఇలా ఉండడం నాకు నచ్చలేదు. నువ్వు ఎవరు అని అడిగితే నువ్వు చెప్పే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. మీ మామ్ బ్యాక్గ్రౌండ్ తప్ప నీకంటూ సపరేట్ బయోడేటా లేదు. రేపు ఫ్యూచర్ కూడా ఉండదు. నీకంటూ ఇండివిజువాలిటీ లేదు, సొంతంగా ఆలోచించలేవు, ఏం లేదు, గోల్స్ లేవు. నీకు తెలిసిందల్లా మీ మామ్ వేసిన గోల్డెన్ ర్యాంప్ మీద వాక్ చేయడం తప్ప నీకు ఇక్కడ ఎలా నడవాలో కూడా తెలియదు. స్ట్రైట్గా చెప్పాలంటే నిత్య శ్రీనివాస్ మైనస్ స్వరూప శ్రీనివాస్ ఈక్వల్ టు 0. ఐఎమ్ సారీ నిత్య, ఇలా మాట్లాడితే నీ కోపం రావచ్చు, కానీ నేను మాట్లాడుతుంది నిజం. నీ ఈగోని నన్ను పక్కన పెట్టి నేను చెప్పిన విషయంలో ఎంతవరకు నిజం అనేది ఉందో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించు. వితౌట్ స్వరూప శ్రీనివాస్ దెర్ ఈస్ నో నిత్య. యామ్ ఐ రైట్? ఈ మాట నేనంటాం కాదు, ప్రతిసారి నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. ఏ ఒక్కసారైనా కాన్ఫిడెంట్గా ఐఎమ్ నిత్య శ్రీనివాస్ అని చెప్పుకున్నావా? మన మామ్ వెనుకో డాడ్ వెనుకో మనం నడవడం కాదు, మన వెనకాల 100 మంది నడవాలి. అందుకే ఎప్పుడు నేను నీలానే ఉండడానికి ఇష్టపడతాను. అందుకే రెస్టారెంట్లో నీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోమన్నాను, నీ ఇష్టాన్ని గౌరవించాను. కన్స్ట్రక్షన్ దగ్గరికి తీసుకెళ్ళింది నాలాగే నేనున్నాను, నీకోసం యాక్ట్ చేయట్లేదని నువ్వు తెలుసుకోవాలని. నిన్ను ఒంటరిగా వదిలొచ్చింది జీవితంలో భయపడుతూ బతకూడదు, బ్రతికినంత కాలం కాలంతో పరిగెడుతూ బతకాలని. నేను అలా మాట్లాడుతుంటే నువ్వు అనుకోవచ్చు నాకు పొగరు, సెల్ఫిష్ అని. వీటి వల్ల నష్టపోయినా లాభం పొందినా నేను, నా బిజినెస్, నా ఫ్యామిలీ తప్ప నువ్వు కాదు. నిన్ను చూడకుండానే నువ్వు ఎలా ఉంటావో తెలియకుండానే నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ మామ్కి చెప్పాను. ఈరోజు నువ్వు క్యాన్సిల్ అంటే నాకొచ్చే నష్టమేం లేదు. బట్ ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయ్యి నీ వల్లే క్యాన్సిల్ అయింది అంటే నీ యాటిట్యూడ్ ప్రాబ్లం అనుకుంటారు, లేదా స్వరూప శ్రీనివాస్ నిన్ను అలా పెంచింది అంటారు. నువ్వెంత పెద్ద మోడల్ అయినా ఎవరో ఒకరి ఇంట్లో మోడల్గా అడుగుపెట్టక తప్పదు. అలాంటప్పుడు మనం ఏంటి అని మనం తెలుసుకోపోతే జీవితాంతం ఇబ్బంది పడతావు. ఇదంతా నీకు తెలియాలని నీతో ఛాలెంజ్ చేసి 24 అవర్స్ టైం తీసుకున్నాను. మీ మామ్ మీద రెస్పెక్ట్తో ఇదంతా మాట్లాడాను. నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. నా కమిట్మెంట్ ప్రకారం నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి. కమాన్, ఐల్ డ్రాప్ యూ. సిటీ బస్సులా ఊరంతా తిరిగాను, నిత్య ఫ్రెండ్స్ ఇళ్ళని వెతికాను, కానీ నిత్య జాడలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. హలో అక్క. రే, బేబీ కనిపించిందా? ఇంకా లేదు. ఇంకా కనిపించలేదా? అసలు నువ్వెక్కడున్నావు? రోడ్డు మీద. రోడ్డు మీద ఉండడం ఏంట్రా? నిత్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి నువ్వు వెళ్లేదా? ఆ హౌస్కి వెళ్ళే రోడ్డు పైన ఉన్నానక్క. సరే, త్వరగా నిత్యని క్యాచ్ చేసి నాకు కాల్ చేయి. ఓకే. ఏంటో మా అక్క కంగారు. నిత్య కాసేపు కనిపించకపోతేనే ఇంత హడావుడి చేస్తుంది. ఏమైనా ఈ మధ్య అక్కకు చాదస్తం బాగా ఎక్కువైపోయింది. అమ్మా నిత్య, ఎక్కడున్నావో త్వరగా కనిపించమ్మా.
ఉక్కిపోతున్నాయి. నీరసం వస్తుంది. నువ్వెక్కడున్నావో కనిపించి చావే. నిత్య, ఇదేంటి వెరైటీ గెటప్లో ఉంది? అరే, నువ్వు రోడ్డు మీద ఏం చేస్తున్నావు? ఎవరండి మీరు? నీకోసం 4 వీల్స్ అరిగేలా ఫుల్ ట్యాంక్ తరిగేలా తిరిగితే ఎవరంటావా? రాణి కోసం నేను తిరుగుతుంటే నా కోసం తను తిరుగుతున్నానంటున్నాడేంటి? నేనెవరో మీకు తెలుసా? జోకులు వద్దమ్మా, నవ్వే ఓపిక లేదు. వచ్చి కారు ఎక్కు. ఎవరి కారు? మన కారు ఎక్కితే వెళ్దాం. ఎక్కడికి? ఇంటికి. ఎవరింటికండి? మీ ఇంటికి. మా ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఎందుకే తల్లి ఈ ఎండ్లో నన్ను ఆడుకుంటున్నావు? అది కాదు, మీకు తెలుసో లేదో అని. సుడోకు ఫజిల్లో ఈ ప్రశ్నలేంటి? నాకు నువ్వు తెలుసు, మీ ఇల్లు తెలుసు, మీ అమ్మ కూడా తెలుసు. మా అమ్మ కూడా తెలుసా మీకు? తెలుసు. నిన్ను తీసుకురమ్మని తనే నన్ను పంపింది. కార్ ఎక్కితే వెళ్తూ ఈ జోకులు వేసుకోవచ్చు. అదేంటి? పంచక్కబడ్డాక నేనే వస్తానని అమ్మకి చెప్పాను కదా. నువ్వు చెప్పావు, కానీ మీ అమ్మకి చాదస్తం ఎక్కువైంది. నువ్వు కనిపించావా లేదా అని ఫోన్ చేసి నన్ను ఒకటే టార్చర్ పెడుతుంది. మరీ అంత ప్రేమేంటి నీ మీద? అంటే ఒకే ఒక్క కూతుర్ని కదా. మరి నేను కూడా ఒకే ఒక్క తమ్ముని కదా. ఎవరికి? మా అక్కకిలే. ముందు నువ్వు కారు ఎక్కమ్మా, వెళ్దాం పదా. అది కాదండి. రమ్మంటున్నానా? రా రా రా. అరే పదా, ఎక్కు, కారు ఎక్కు, కూర్చో. కారెవరిదండి? కంపెనీ వాడదమ్మా, బోల్డ్ అని డబ్బులు పోసుకున్నాం. ఈ అమ్మ కూతుళ్ళిద్దరికి నేను శాండ్విచ్ అయిపోయాను. ఇద్దరూ కలిసి నన్ను బ్రోకర్ని చేసి ఆడుకుంటున్నారు. ఏమండి, భాష కూడా మార్చేసిందే ఏంటండి? మా అమ్మకు బానే ఉంది కదండి. మీ అమ్మకేమవుతుంది? అంటే గుండె నొప్పి. అది అబ్బో, ఆవిడికి గుండె నొప్పి రాదమ్మా, ఆ నొప్పి నాకు తెప్పిస్తుంది. నీ కోసం పొద్దుటి నుంచి ఒకటే గొడవ. నువ్వింకా రాలేదని, నిన్ను చూడాలని, నిన్ను తీసుకురమ్మని. బాబోయ్, ఇంత రాక్షస ప్రేమ నేను ఎక్కడా చూడలేదు. అది రాక్షస ప్రేమ కాదండి, అమ్మ ప్రేమ. ఓ, ఈ మధ్య అలా కూడా పిలుస్తున్నారా? ఓకే.
గంటకు 60 సెకండ్లు ఉంటే అందులో 100 సార్లు ఐ లవ్ యూ అని చెప్పడం, లేక నువ్వు ఎవరు అని అడిగితే నువ్వు చెప్పే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. మీ మామ్ బ్యాక్గ్రౌండ్ తప్ప నీకంటూ సపరేట్ బయోడేటా లేదు. నీ ఈగోని నన్ను పక్కన పెట్టి నేను చెప్పిన విషయంలో ఎంతవరకు నిజమనేది ఉందో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించు. నీ ఇష్టాన్ని గౌరవించాను. మనం ఏంటి అని మనం తెలుసుకోపోతే జీవితాంతం ఇబ్బంది పడతావు. నిన్ను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ. ఏంటి ఎప్పుడు చూడనట్టు అలా కొత్తగా చూస్తున్నావు? దిగా. దిగంటే దిగవే. దిగు. ఏమండి? ఏంటండే ఇది ఇది ఇల్లండి. అయ్యో, ఎవరిల్లండి? శ్రీ 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 స్వరూప శ్రీనివాస్ గారు ఇల్లండి. ఓహో, ఆవిడెవరండి? జోకులు బాగానే వేస్తున్నావు. ఏదైనా మూవీలో ఆఫర్ వచ్చిందా? తెగ జీవించేస్తున్నావు. లేదండి. లోపలికి రండి. రండే. అమ్మో, పదమ్మా. అయ్య బాబోయ్, చూసింది చాలు, తట్టుకోలేకపోతున్నావు నీ పర్ఫార్మెన్స్. పద రా. పెద్దిల్లు. ఇదే కదా ఫస్ట్ టైం చూడడం? అవునండి. నువ్విక్కడే ఉండు, మీ అమ్మని తీసుకొని వస్తాను. ఏమండి? మళ్ళీ ఏంటండి? మా అమ్మ ఇక్కడే ఉందండి. లాస్ట్ 25 years నుంచి ఇక్కడే ఉంది. ఎవరండి? మీ అమ్మ, మా అక్క. మా అమ్మను తన అక్క అంటున్నాడేంటి? ఎగ్జిబిషన్ లో మిస్ అయిన చిన్నపిల్ల కోసం చూస్తున్నట్లు మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది. నీ ఆస్కార్ నటన తన ముందు చూపించు. ఆ తర్వాత ఇద్దరు గంటలు గంటలు ఒకరినొకరు పొగుడుకుందురు గాని. ఏం మాట్లాడుతున్నారండి? నువ్వు నీ వేషం, భాష, చిలిపి చంపేస్తున్నావు కదా పర్ఫార్మెన్స్. అక్క అక్క.
ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది? అసలు అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అమ్మో, కొంపదీసి పని మనిషిగా చేరలేదు కదా? చచా, ఇల్లు కదలొద్దని నేను చెప్పిన తర్వాత కూడా ఎలా వస్తుంది? మరి ఇతనేంటి అమ్మ ఇక్కడుంది అంటాడు? అక్క నీకొక సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏంట్రా? ముందు నిత్యం తీసుకొచ్చావా లేదా అది చెప్పు. లేదు. అంటే నిత్య కనిపించలేదా? కనిపించింది. కనిపిస్తే మరెందుకు తీసుకురాలేదు? వచ్చింది. మరి ఇందాక రాలేదన్నావు కదరా, ఏంట్రా నాతో గేమ్స్ ఆడుతున్నావా? నిత్య కూడా నన్ను ఇలాగే ఆడేసుకుంది. మరి నేనెవరో తెలియనట్టు ఎన్ని ప్రాక్టికల్ జోక్స్ వేసిందో. లక 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 లక. కొంపదీసి వీడు నాకు అబద్ధం చెప్పి తీసుకొచ్చాడా? మంగా, సిటీలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులిచ్చే చాక్లెట్లు బిస్కెట్లు తినొద్దు. కొత్త వాళ్ల మాటలు నమ్మొద్దు. ముఖ్యంగా కార్లు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్న చోటికి అస్సలు వెళ్ళొద్దు. అర్థమైందా? నాకు నువ్వు తెలుసు, మీ ఇల్లు తెలుసు, మీ అమ్మ కూడా తెలుసు. అంటే నన్నేదో చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాడా? అమ్మో అమ్మో, వాడి గడ్డము, వాడి మాటలు, వాడి కళ్ళు, వాడు ఖచ్చితంగా అపరిచితుడే. ఇంకో క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. అమ్మయ్యా, ఇంకాసేపు ఉంటే ఏం చేసేవాడు ఏంటో. సచ్చినుడు సచ్చినుడు. ఎంగేజ్మెంట్ డిసప్పాయింట్మెంట్ ని మర్చిపోయి జోక్స్ కూడా వేస్తుందన్నమాట. గుడ్. ఎక్కడుంది? హాల్లో. వేర్ ఇస్ నిత్య? అదేంటి నిత్య ఇక్కడే ఉండాలి. నిత్య 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 నిత్య. ఏంటక్క అలా చూస్తున్నావు? నిజంగానే నిత్యం తీసుకొచ్చాను. తీసుకొస్తే వేర్ ఇస్ షీ? ఇక్కడే ఉండాలి. ఎంతలోనే ఎక్కడికి వెళ్ళింది? రేయ్, నువ్వు నిజంగానే నిత్యం తీసుకొచ్చావా, లేక అది నీతో జోక్ చేసిందని నువ్వు నాతో ప్రాక్టికల్ జోక్ చేస్తున్నావా? లేదక్క, రోడ్డు మీద లంగా ఓణి వేసుకొని తిరుగుతుంటే తీసుకొచ్చాను. ఎవరిని? నిత్యని. నిత్య లంగా ఓణి వేసుకోవడం ఏంట్రా? అదే కదా వెరైటీ. నీ మొహం. నిత్యనే తీసుకొచ్చావా, లేక ఇంకెవరినైనా తీసుకొచ్చి నిత్య అంటున్నావా? నిత్య మొహం ఎలా ఉంటుందో నాకు తెలీదా? మరి వెరీ షీ? అదే నాకు అర్థం కావడం లేదు. నాతో జోక్ చేసినట్లు మనిద్దరితో జోక్ చేస్తుందేమో. ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది. వెతికి పట్టుకుందాం. నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు వెళ్తాను. నిత్య నిత్య నిత్య, వేర్ ఆర్ యూ? నిత్య, నిత్య నిత్య, మీ ఇల్లు వచ్చింది. వెల్, ఇప్పుడు కరెక్ట్గా 10 అయింది. నువ్వు నాకు ఇచ్చిన టైం పూర్తయింది. నేను నీకు ఇచ్చిన మాట పూర్తయింది. నౌ యూ కెన్ గో. నువ్వు గెలిచావు జై. ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. వాట్? ఎస్. అదేంటి, నేనంటే ఇష్టం లేదన్నావు, నాతో కలిసి బ్రతకలేను అన్నావు, ఐ హేట్ యూ అన్నావు. అన్నాను, కానీ అందుకు నువ్విచ్చిన ఆన్సర్ విన్నాక ఆలోచించాను. నిజంగా నీకు నాకు అదర్ సైడ్ ఫేస్ ఆఫ్ ద కాయిన్ చూపించావు జై. నన్ను నాకు పరిచయం చేశావు. నేను ఎలా ఉన్నానో
ఎలా ఉండాలో చెప్పావు. నాకంటూ ఓ సిగ్నేచర్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నన్ను మేల్కొల్పడం నచ్చింది జే. చెప్పిన టైంకి నన్ను పికప్ చేసి డ్రాప్ చేసిన నీ టైం సెన్స్ నాకు నచ్చింది. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర స్టాచ్యూస్ విషయంలో నువ్వు చెప్పిన నిజం నాకు నచ్చింది. రెస్టారెంట్లో నా అభిరుచులకు ఇచ్చిన వాల్యూ నాకు నచ్చింది. మన మధ్యలో రాబోయిన దూరం ఓడిపోయింది. ఎస్ జే, ఈ విషయం మా మామ్కి కూడా చెప్పాలి. మొన్న నీ ఎదురుగా నిలబడి రిజెక్ట్ చేశాను. ఇప్పుడు నీ పక్కన నిలబడి యాక్సెప్ట్ చేస్తాను. వెల్కమ్ హోమ్ జే. ఓకే, లెట్స్ గో. అయ్యో అక్క, నేను చెప్పింది నిజమే. నిత్యాన్ని నేను తీసుకొచ్చాను. మరి తీసుకొస్తే ఎక్కడికి వెళ్ళిందిరా? తనెవరి చిన్న పిల్ల అనుకుంటున్నావా? అయ్యో అక్క, నీకెలా చెప్పాలి? అదిగో నిత్య వచ్చింది. ఇదేంటి, ఇందాక లంగావోణిలో ఉంది, ఇంతలోనే డ్రెస్ చేంజ్ చేసుకుని బయట నుంచి వస్తుంది. ఏంటి నిత్య, నిన్నటి నుంచి ఏమైపోయావు? కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నావు? అలా చూస్తున్నావు? నా పక్కన జై ఉన్నాడేంటనా? ఐమ్ సారీ మామ్, నీకు అబద్ధం చెప్పాను. నేను ఫ్రెండ్ ఇంట్లో లేను. నిన్నటి నుంచి జయతోనే ఉన్నాను. ఏంటి, వాడితో ఉన్నావా? ఎందుకు? 24 hours తనతో ఉంటే నన్ను ఇంప్రెస్ చేస్తా అన్నాడు. చెయ్యలేవని నేను ఛాలెంజ్ చేశాను. తను ఓడిపోయాడు కదూ? నో మావయ్య, తనే గెలిచాడు. What? Yes. He convinced me.
కంప్లీట్లీ ఇంప్రెస్డ్ మీ. మాటల మాంత్రికుడు వాడు నిన్ను మాయ చేసి ఉంటాడు. లేదు మావయ్య, జై మాయ చేయలేదు. నా మనసుని గెలిచాడు, నా హార్ట్ని టచ్ చేశాడు. మామ్, లైఫ్లో జైని 1 డే కూడా చూడకూడదు అనుకున్నాను. బట్ ఇప్పుడు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ జైతోనే ఉండాలనిపిస్తోంది. యునో, జైతో ఉన్న ఈ 1 డే ఎలా గడిచిందంటే 24 ఇయర్స్గా నువ్వు ఇచ్చింది తను జస్ట్ 24 అవర్స్లో ఇచ్చేశాడు. ఐ టోటలీ లైక్ హిమ్ మామ్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఐ వాంట్ మ్యారీ. మామ్, నువ్వు విన్నది కరెక్టే. మొన్న నేనే జైని వద్దన్నాను, ఈరోజు నేనే కావాలంటున్నాను. ఆ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. We have understood each other. We have even shared our feelings. And now, we made very happy with Jay, Mom. నీకు కూడా మా మ్యాచ్ క్యాన్సిల్ అవ్వట్లేదంటే హ్యాపీయే కదా? పెద్ద టెన్షన్ తప్పింది నీకు ఇప్పుడు. ఇప్పుడే అసలు టెన్షన్ స్టార్ట్ అయింది. ఓ, ఐమ్ సో సారీ జయ్. ఇప్పటిదాకా నిన్ను నిలబెట్టే మాట్లాడుతున్నాను. కూర్చో, కాఫీ తెస్తాను. ఇట్స్ ఓకే నిత్య, జర్నీ చేసి టైర్డ్ అయి ఉన్నావు. నువ్వు ఫ్రెష్ అయ్యిరా. నేను ఇదే ప్లేస్లో ఇంచుమించు ఇదే టైంలో నిత్యతో మాట్లాడడానికి వచ్చాను. నిత్య నన్ను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేసిందిగా. నౌ మీతో మాట్లాడడానికి వచ్చాను. నన్ను అల్లుడుగా ఎంపిక చేసుకుంది, మ్యాచ్ ఫిక్స్ చేసింది మీరు, మా ఎంగేజ్మెంట్ని ఎంజాయ్ చేసింది మీరు. బట్ మొన్న నన్ను నిత్య రిజెక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. మీలో ఎలాంటి షాక్ లేదు. వై? ఎందుకు షాక్ అవుతుంది? అప్పుడు హ్యాపీగా ఉంది. మరి ఇప్పుడు నిత్య నన్ను యాక్సెప్ట్ చేశానని, లవ్ చేశానని చెప్పినా కూడా మిమ్మల్ని గమనించాను. మీలో ఎటువంటి హ్యాపీనెస్ లేదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు షాక్ అయింది కాబట్టి. నా క్వశ్చన్కి మీ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఒకటి ఉండొచ్చు, నిత్యనే మీకు ఇంపార్టెంట్ అని. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఆన్సర్. మొన్న మీరు అన్నారు మనలాంటి బిగ్ ఫ్యామిలీస్కి మ్యాచెస్ క్యాన్సిల్ అవటం లాంటివి చాలా చిన్న విషయాలు, టేక్ ఇట్ ఈజీ అని. నేను ఏది ఈజీగా తీసుకోను. నాది అనుకున్న దాన్ని వదిలిపెట్టను. అందుకే నిత్యతో నాకున్న క్లాష్ని సాల్వ్ చేసుకున్నాను. నిత్యతో ఎస్ అనిపించుకున్నాను. సో ఎంగేజ్మెంట్లో పంతులు గారు పెట్టిన ముహూర్తానికే మా మ్యారేజ్ జరుగుతుంది. కాకపోతే స్మాల్ చేంజ్. మొన్నటి వరకు స్వరూప శ్రీనివాస్ అల్లుడు జే అన్నారు. మ్యారేజ్ తర్వాత సూర్యదేవర జే సూర్య అత్త స్వరూప శ్రీనివాస్ అంటారు. గాట్ ఇట్? వాట్ జే, ఇంకా నిల్చొనే ఉన్నావు? కూర్చో. మావయ్య, మంచి కాఫీ చెప్పు. వద్దు నిత్య, అయినా నేనేమైనా పరేవాణ్ణా ఈ ఫార్మాలిటీస్ అవి చేయడానికి? అఫ్ కోర్స్,
నాకు కాబోయేవాడివే అనుకో, కానీ మా ఇంటికి వచ్చాక నేనేం ఇవ్వలేదు అని మళ్ళీ నువ్వు అంటావేమో అని. ఎక్స్క్యూజ్ మీ నిత్య, ఇక నుంచి ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు, మన ఇల్లు. దట్స్ సో స్వీట్. బాయ్ నిత్య. సీ యూ. బాయ్ బాయ్. ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటుంది. అంగుళం కూడా వదలకుండా గాలిస్తాను. ఈసారి కానీ కనిపించగాని ఉడుంలాగా పట్టేసుకుంటాను. ఛ! అదే నన్ను వెతుక్కుంటూ వచ్చిన మంగ తాయారు. ఊర్లో దానికి రౌడీ తాయారని పేరు. అందుకే దాన్ని మించిన రౌడీలైన మిమ్మల్ని రంగంలోకి దింపుతున్నాను. ఊరందరి నోరులో దుమ్ము కొట్టి వాళ్ళ డబ్బులు ఎత్తుకొచ్చి ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తుంటే నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఆ మంగని మీరు కిడ్నాప్ చేయండి. వెళ్ళండి. నువ్వే కదా మంగతాయారంటే? అవును. చిట్టీల రాణి కోసం వెతుకుతున్నావా? అవును. ఆ రాణి ఉండే చోటు మాకు తెలుసు, వస్తావా? ఎందుకు రాను? ఆ దొంగ మొహంది నా డబ్బులు ఎత్తుకొచ్చింది, వసూలు చేసుకోవాలి. అయితే రా వెళ్దాం. పదండి. నువ్వే కదా మంగతాయారంటే? చిట్టీల రాణి కోసం వెతుకుతున్నావా? ఆ రాణి ఉండే చోటు మాకు తెలుసు, వస్తావా? అవును.
నా పేరు మంగతాయారని మీకెలా తెలుసు? నేను చిట్టీల రాణి కోసమే వెతుకుతున్నానని ఎలా తెలిసింది మీకు? చెప్పండి. అరే అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. కొంపదీస రాణి పంపించిందా మిమ్మల్ని? అదేంటండి అలా ఉండిపోయారు? చెప్పండి. నేను ఫ్రెండ్ ఇంట్లో లేను. నిన్నటి నుంచి జయతోనే ఉన్నాను. కంప్లీట్లీ ఇంప్రెస్డ్ మీ. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఐ వాంట్ మ్యారీ హిమ్. ఏంటక్క ఇలా కామ్గా కూర్చున్నావు? నిత్యను పిలిచి నిజం చెప్పేయి. అదే ఆలోచిస్తున్నానురా. దానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చో. వాడు ఈ రోజు వచ్చి నిత్యకు రింగు తొడిగాడు, రేపొచ్చి తాళి కడతాడు, ఎల్లుండి నిత్య చచ్చిపోతుంది. రిషి, అవును, నిత్యకు వాడితో పెళ్లి జరిగితే జరగబోయేది అదే కదా. ఈ రోజు వాడు నిత్యకు రింగు తొడిగి వెళ్ళినట్లేదు. నిత్య డెడ్ బాడీకి పూలమాల వేసి వెళ్ళినట్టుంది. స్టాప్ ఇట్ రిషి. వినడానికి భయంగా ఉంది. ఈ భయం నిజం కాకూడదంటే వెంటనే నిత్యకు నిజం చెప్పు. చెప్పి తీరాలి, అది నాకు తెలుసు. బట్ దానికి ఎలా చెప్పాలి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. చెప్తే నిత్య అర్థం చేసుకుంటుందా? నమ్ముతుందా? మొండిగా కొట్టిపారేస్తే, వాడే కావాలని గొడవ చేస్తే? ఇలా నీకు నువ్వే సమాధానం చెప్పుకోవడం కాదు, ముందు నిత్యకు సమస్య ఏంటో చెప్పు. ఏంటి మావయ్య సమస్య? అడుగుతుంది నిన్నే, చెప్పు మావయ్య. చెప్పక్క. వాట్ మామ్, ఎనీ ప్రాబ్లం? అది నిత్య ఏంటంటే. ఇంకా నానుస్తావేంటక్క? స్ట్రైట్ గా చెప్పేయి. నువ్వు చెప్పలేవా? సరే నేనే చెప్తాను. చూడు నిత్య, నువ్వు జైని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మ్యారేజ్ క్యాన్సిల్. అది చెప్పడానికి హూ ఆర్ యూ? మీ అమ్మకు తమ్ముణ్ణి, నీకు మావయ్యని. అంతే. ఆ లిమిట్స్ ని క్రాస్ చేసే రైట్ నీకు లేదు. నాకున్నాయిగా. నేను చెప్తున్నాను, జైని మర్చిపో. వై మామ్? ఎందుకు? ఎందుకంటే తన్ని కరెక్ట్ కాదు. వాట్? ఎస్, జై నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు. వాట్ హ్యాపెన్ టు యూ మామ్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఐ కాంట్ అండర్స్టాండ్ యూ మామ్. స్టేట్ లో ఉన్న బ్యాచులర్స్ అందరినీ 6 months జల్లెడ పట్టి స్పెషల్ గా జైని సెలెక్ట్ చేసావు. జై నాకు కరెక్ట్ అని నన్ను కన్విన్స్ చేసావు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మ్యాచ్ ఫిక్స్ చేసావు. జై చెప్పిన ప్లేస్ లోనే ఎంగేజ్మెంట్ కూడా చేసావు. ఇదంతా నువ్వు చేయబట్టే కదా. కనీసం జై ఎలా ఉంటాడో కూడా చూడకుండా తన వేల్కి రింగ్ తొడిగాను. ఎస్ బేబీ, ఐ అగ్రీ విత్ యూ. ఇదంతా నేనే చేశాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను, జై నీకొద్దు. అదే ఎందుకొద్దు మామ్? రీజన్ చెప్పు.
నువ్వు ఈ మ్యాచ్ ఫిక్స్ చేసినప్పుడు జై ఎలా ఉంటాడో, ఎలాంటి వాడో, నాకు సెట్ అవుతాడా, తనని నేను లవ్ చేస్తానా, లైఫ్ లాంగ్ జర్నీ చేయగలనా, అడ్జస్ట్ అవ్వగలనా, మా వేవ్ లెన్స్ కలుస్తాయా అని నేను చాలా చాలా క్వశ్చన్స్ అడిగాను. బట్ వన్ డే జస్ట్ 24 అవర్స్లో వాటన్నిటికీ జై నాకు ఆన్సర్ చెప్పాడు. నీలా కన్విన్స్ చేయలేదు మామ్, ఇంప్రెస్ చేశాడు. దాన్ని ఇంప్రెస్ అనరు, చీటింగ్ అంటారు. వాడు ఉత్త మాయగాడు. పీసీ సర్కార్ కంటే పెద్ద మెజిషియన్. షటప్ మామయ్య, నువ్వంటే నాకు రెస్పెక్ట్ ఉంది. నేను లవ్ చేసే జైని క్రిటిసైజ్ చేసి నీ వాల్యూ నువ్వు తగ్గించుకోవద్దు. మామ్, నేను కూడా జైని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. తను ఈగోయిస్ట్, సాడిస్ట్ అనుకున్నాను. బట్ క్లోజ్గా చూసిన తర్వాత తనేంటో నాకు అర్థమైంది. ఒక మదర్కున్నంత కేరింగ్, ఒక బ్రదర్కున్నంత రెస్పాన్సిబిలిటీ, అర్థం చేసుకునే సెన్సిబిలిటీ, అండగా ఉండే సెక్యూరిటీ, ఫ్రెండ్లీ నేచర్, హీస్ లవబుల్, అఫెక్షనేట్. ఇన్ని యాంగిల్స్ జైలో చూశాను. అందుకే వాడే కావాలంటున్నాను. వాడు వద్దు అనడానికి నువ్వు ఒక్క కారణం చెప్పు. వాణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు నిత్య. అదే ఎందుకు అంటున్నాను. కొన్ని చెప్పినా నీకు అర్థం కావు. అర్థం కానంత చిన్నపిల్లని కాదు మామ్. జై నీకు వద్దు అన్నాను, అదే లీవ్ ఇట్. అదే ఎందుకు? ఎందుకంటే వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు. అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట. వాట్? అవును, చచ్చిపోతా. కమ్ అగైన్, కాస్త అర్థమయ్యేలా చెప్పు. జై వంశానికి శాపం ఉంది. ఆ ఇంట్లో అడుగు పెట్టే కోడలు చనిపోతుంది. బుల్షిట్. ఎవరు చెప్పారు మామ్? ఎవరో చెప్తే నేను నమ్మేదాన్ని కాదు. జై వంశానికి ఆ శాపం పెట్టిన పంతులు గారి కుటుంబీకుడే నాకు చెప్పాడు. రాకెట్స్ కాలంలో ఉన్నాం, రాతి యుగంలో కాదు. అయినా నీ పేరేంటి? స్వరూప శ్రీనివాస్, ఐరన్ లేడీ, ది లెజెండరీ బిజినెస్ ఉమెన్, స్టేట్ లో నంబర్ 1. ఇలాంటి మూఢ నమ్మకాలు బిలీవ్ చేయడం ఏంటి మామ్? నమ్మి తీరాలి నిత్య. అక్క అంతా కనుక్కుంది. 5 తరాలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఏ కోడలు కూడా బ్రతికి లేదు. నేను నమ్మను. నేను నమ్ముతున్నాను నిత్య. నువ్వు నాకు కావాలి. నాకు జై కావాలి. మొండిగా మాట్లాడుకో. నీ ప్రాణం కంటే నాకు జై ముఖ్యం కాదు. ఇప్పుడు నా ప్రాణం కంటే జయ్యే ఎక్కువయ్యాడు. వాణ్ణి కట్టుకుంటే పోతావే. కట్టుకోకపోయినా పోతాను. నీకేమైనా పిచ్చా? కాదు, జై అంటే ప్రేమ. వాడు నీ మెళ్ళో కట్టేది పసుపుతాడు కాదు, ఉరితాడు. జై చేత్తో విషం ఇచ్చినా తాగుతాను. ఇంకోసారి వాడి పేరెత్తావంటే చంపేస్తాను. జైని మర్చిపోమంటే నేనే చచ్చిపోతాను. బేబీ, నిత్య, ఏమైందక్క? ఏం లేదు. ఏమైందక్క? పీడకలొచ్చింది. నిత్యకు నిజం చెప్పకపోతే ఇలాంటి కళ్ళే వస్తాయి. ఆ జైగాడుకున్నంత ధైర్యం కూడా నీకు లేదు. మనతో చెప్పకుండా నిత్యం తీసుకువెళ్ళి ఒక రోజంతా వాడితో పెట్టుకున్నాడు. మాయ మాటలు చెప్పి నిత్య మనసు మార్చేశాడు. పొగరగా ఇంటికొచ్చి మన కళ్ళ ముందే రింగ్ తొడిగాడు.
వాడే కావాలని నిత్య చేత చెప్పించాడు. రేపు పెళ్లి చేసుకుని నిత్యం చంపేస్తాడు. రిషి, నీకెలాంటి కలొచ్చిందో నాకు తెలియదు, కానీ నిత్యకు నిజం చెప్పి ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేయకపోతే నిత్య ప్రాణాలతో ఉండడం కలే. నిత్యకి నిజం చెప్పడం వల్ల ప్రయోజనం లేదురా. అది వినదు, నమ్మదు. పూర్తిగా జయమాయలో పడిపోయింది. మరి చూస్తూ చూస్తూ నిత్యం చంపేసుకుంటావా? నా కూతుర్ని నేనెందుకు చంపుకుంటాన్రా? నీ మాటలకు అర్థం అలాగే ఉంది. నీకు నేను అర్థమైంది అంతే అని చెప్పు. నాకు అర్థం కాని నువ్వేంటో చెప్పు. నేను స్వరూప శ్రీనివాసన్ రా, ఐరన్ లేడీని, నంబర్ 1 బిజినెస్ ఉమెన్ని. అది అందరికీ తెలుసు, తెలియని విషయం చెప్పక్క. నీలాగే జై కూడా నన్ను చాలా తక్కువ అంచనా వేశాడు. నేను ఫిక్స్ చేసిన మ్యాచ్ని వాడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు. కానీ వాడికి నేనేంటో పూర్తిగా తెలియదు. నాతో సరిసమానంగా వాడికి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నాడు. వాడికంటే 10 అడుగులైనా నేను ముందుంటానని ప్రూవ్ చేస్తాను. ఏ తెలివితేటలతో అయితే నిత్యని ఇంప్రెస్ చేశాడో అంతకు మించిన తెలివితేటలతో నిత్యని మళ్లీ నా వైపు తిప్పుకుంటాను. నిత్య వాడిలోని ప్లస్లను, పాజిటివ్ కోణాలను చూసి పడిపోయింది. వాడి వెనుకున్న చీకటి కోణాలని నిత్యకి నేను పరిచయం చేస్తాను. నిత్యని వాడికి దూరంగా తీసుకువెళ్తాను. ఏ నోటితో అయితే వాడే కావాలని చెప్పిందో అదే నోటితో వాడు వద్దని చెప్పిస్తాను. ఈ స్వరూప శ్రీనివాస్ అంటే ఏంటో ఆ జైగడికి చూపిస్తాను. వాడు కూడా తక్కువడేం కాదు. ఎందుకైనా మంచిది వాడితో ఒంటరిగా ఫేస్ చేయకుండా నన్ను తోడుగా తీసుకెళ్లి హెల్ప్గా వాడుకో. ఆ చూపుకి అర్థం ఏంటి? నీ మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవాలి. ఛీ! ఎంత పెద్ద కొండైనా అద్దంలో చిన్నదిగానే కనిపిస్తుంది. నా వాల్యూ ఏంటో అక్కకు తెలియట్లేదు. దీన్ని రేపు చేయడానికి కూడా రాని డబ్బులు ఇవ్వాలనా? ఫ్రీ సర్వీస్ చేయలేమా? మొన్న బూత్ బంగ్లాకి తీసుకెళ్ళి దీంతో హనీమూన్ చేసుకుందాం. నువ్వు త్వరగా పోనీ మామా, త్వరగా. తొందర ఎందుకురా? దీన్ని కాపాడే దేవుడు ఇంకా దిగిరాళ్లే. పోలీసులు చెక్ చేస్తుర్రా. పల్లెటూరు దానికోసం పోలీస్ చెక్కింగా? రేయ్, దీనికోసం కాదురా, రెగ్యులర్ నాకాబంది. ఎందుకు మామ టెన్షన్? మనమేం మందు కొట్టలే కదా. రేయ్, మందు కన్నా ప్రమాదం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వెహికల్లో తీసుకెళ్లడం. పోలీసులకు దొరికితే మనకు ఊచలే. ఏం చేద్దాం?
ఓ పని చేద్దాం, మన కారులో నుంచి ముందున్న కారు డిక్కీలోకి షిఫ్ట్ చేద్దాం. మన అదృష్టం బాగుండి ఆ కారు డిక్కీని చెక్ చేయకపోతే ఈ పిల్లవాడు సేఫ్. తర్వాత మనం ఆ కార్ని చేజ్ చేసి ఆ కారు వాడిని మాటల్లో పెట్టి డిక్కీలో పిల్లని మన బండిలోకి షిఫ్ట్ చేద్దాం. ఏమంటావు? సూపర్ ఐడియా, దిగి షిఫ్ట్ చేద్దాం. सेव्यमान पावनाग्रि पंकजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगि वृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीक्षितार्थदायकं त्रिलोचनं शूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे సార్ నమస్తే సార్. హాయ్. ఏయ్ సార్ ఎవరనుకున్నారు? దారి వదలండి. సారీ సార్, మీరని తెలుసుంటే ముందే తీసి పంపించేవాడిని సార్. ఇట్స్ ఓకే, కార్ చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. పర్లేదు సార్, భలేవారు సార్, మీరు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. దిగరా, దిగు, రండి రండి. ఎవర్రా మీరు? ఆ గొలుసులేంటి? ఏయ్, మీ డ్రెస్ ఏంటి? మీరేంట్రా? టైం 10 కావస్తుంది, ఇంకా రాలేదేంటి? బాస్ చెప్పిన 24 గంటల గడువు పూర్తయింది. ఏం జరుగుంటుందో ఏంటో. వచ్చేశాడు.